అందరికీ నమస్కారం అండి. ఇది ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో మ్యాచ్ అనగానే రమేష్ గారు వచ్చి చెప్పి, అలాగే సర్దార్ అండ్ శ్రీధర్ వచ్చి ఇలా మ్యాచ్ ఆడదామని చెప్పగానే నిజంగా ఇది జరుగుతుందా లేదా అనేది, అంటే జరుగుతుందా లేదా అంటే అనుకుంటాం, చాలా అనుకుంటాం, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోవచ్చు. బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి, వాళ్ళ ప్లానింగ్ చూసి డెఫినెట్గా చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే క్రికెట్ అనేది మేము దాదాపు టోటల్ ఇండస్ట్రీలో ఫస్ట్ స్టార్ట్ చేసింది మన ఇండస్ట్రీనే. క్రికెట్ అనేది చిరంజీవి గారు, నాగార్జున, బాలకృష్ణ వాళ్ళ దాంట్లో అక్కడి నుంచే కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళింది, చెన్నై వెళ్ళింది, బాంబే వెళ్ళింది. ఫస్ట్ స్టార్ట్ చేసింది మనమే. అది సీసీఎల్ లెవెల్కి వెళ్ళింది. మేము కూడా ఎన్నో మంచి కాజెస్ గురించి ఈ మ్యాచెస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే బిజీ లైఫ్లో మేము కూడా ఒక రిలాక్స్ కోసం ఇది నాట్ ఓన్లీ కమర్షియల్ అండ్ ఒక మంచి కాజెస్ గురించి మేము వెళ్ళడం జరుగుతుంది. గత 2 yearsగా టీసీఐ నుంచి కానీ ఎక్కడ కూడా ఏ ప్రోగ్రామ్స్ జరగలేదు. ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో మన ఏ ఇండస్ట్రీ కూడా ఇంతవరకు ఎక్కడ వెళ్ళి ఆడలేదు. మనతోనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అక్కడ ప్రారంభం. దానికి హైదరాబాద్ తల్వాస్ వీళ్ళు సర్దార్ కానీ శ్రీధర్ కానీ వీళ్ళు ముందుకొచ్చి మా టీసీఐతో కలవడం, మేమందరం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈరోజు మా ఆర్టిస్టులు అందరూ ప్రతి హీరో అడగగానే, ఎందుకంటే క్రికెట్ ఆడేవాళ్ళు కూడా కావాలి కాబట్టి అందరూ హీరోస్ ఆడేవాళ్ళనే మేము తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. సో ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి జరిగే ఈ ఫస్ట్ సౌత్ ఆఫ్రికాలో ఈ మ్యాచ్, అలాగే అక్కడున్న ఇంతవరకు అదే చెప్పారు, ఇంతవరకు ఎప్పుడు కూడా అక్కడ ఏ ప్రోగ్రామ్స్ కానీ ఏ మ్యాచెస్ కానీ జరగలేదు మన సైడ్ నుంచి, ఆర్టిస్టుల సైడ్ నుంచి. బట్ వాళ్ళతో కూడా మా ర్యాప్ బాగుండాలని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము కలుసుకొని హ్యాపీగా ఉండాలని మేము అనుకుంటున్నాం. సో ఇది హ్యూజ్ సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే అందరూ స్టార్స్ మేము ఎవరైతే అనుకున్నామో అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇక దీన్ని మేమందరం కలిసి ఇక ముందుకు తీసుకెళ్తాం. చాలా మ్యాచ్లు మేము ఈ మధ్యలోనే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండో ఆఫ్రికా మీడియా రమేష్ గారికి థ్యాంక్స్ అ లాట్ ఫర్ హ్యావింగ్ దిస్ ఈవెంట్. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగానే టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ అది స్థాపించి 16 years అయింది. సో 16 years నుంచి ఎన్ని మ్యాచ్లు ఆడామో, ప్రతి మ్యాచ్ ఒక్కొక్క కాజ్ కోసం ఆడాం. చైల్డ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, వాటెవర్ బ్లడ్ డొనేషన్ కానివ్వండి, అండ్ ఎడ్యుకేషన్ కానివ్వండి. సో ఈసారి ఒక గుడ్ కాజ్ అంటే ఏంటి, ఫస్ట్ కాజ్ ఏంటి చెప్పండి, మ్యాచ్ ఆడదాము, బట్ అంటే క్యాన్సర్ అవేర్నెస్ అన్నారు. సో వీ ఫెల్ట్ ఇట్ వాజ్ రైట్. అండ్ అది సౌత్ ఆఫ్రికాలో జరగడం ఫస్ట్ టైం. మా టీసీఏ ఇండియాలో చాలా మ్యాచెస్ ఆడినాయి, అలాగే దుబాయ్లో 2 matches ఆడాం. దెన్ మొన్నే యూఎస్లో కూడా ఆడాం. సో సౌత్ ఆఫ్రికా అంటే తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగితే దగ్గర 10,000 మంది వరకు ఉన్నారు జోహానస్బర్గ్లో. సో వస్తే బాగుంటున్నాను. కానీ అలాగే సర్దార్, శ్రీనివాస్ అండ్ శ్రీధర్ మాకు లాస్ట్ టైం మేము వాళ్ళతో కలిసి హైదరాబాద్ తల్వార్స్తో కలిసి స్వచ్ఛ భారత్ కోసం ఆడాము. ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ అండ్ కార్పొరేటర్స్ అందరితో కలిసి ఇక్కడ అవేర్నెస్ కోసం మనం ఎల్బీ స్టేడియంలో ఆడాం. సో అప్పటి నుంచి వాళ్ళు బాగా పరిచయం. సో టీసీఏ అండ్ హైదరాబాద్ తల్వార్స్ కలిసి ఇండో ఆఫ్రికా మీడియాకి సౌత్ ఆఫ్రికాలో జోహానస్బర్గ్లో ఆడబోతున్నాం. అండ్ వెరీ హ్యాపీ. అలాగే నాట్ ఓన్లీ క్యాన్సర్ అవేర్నెస్, ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ ఈవెంట్లా కూడా ఉండబోతుంది. కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బీ నైస్. సో మీ అందరికీ తెలిసినట్టు నేను, శ్రీకాంత్ గారు, నరేష్, ప్రిన్స్, భూపాల్ మేమందరం ఎప్పటి నుంచో టీసీ ఆడుతున్నాం. మాకు కొత్త మెంబర్ కూడా జాయిన్ అయ్యాడు ఇప్పుడు, సునీల్. ఇట్స్ హిస్ డెబ్యూ సీజన్. సో నిఖిల్ అందరం ఎప్పుడు ఆడతాం. అలాగే తేజు, సాయిధరం తేజ్ కానివ్వండి, తమన్ కానీ, వాళ్ళు కూడా దర్ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో వాళ్ళు సాయంత్రం చేతో డబ్బింగ్లో ఉన్నాడు, తమన్ రికార్డింగ్లో ఉన్నాడు, ఈరోజు రాలేకపోయారు. సో వెరీ హ్యాపీ. అండ్ అక్కడ లోకల్ లీగ్స్ ఆడే, మన తెలుగు వాళ్ళు ఆడే లీగ్ క్లబ్ టీమ్ తోటి ఆడబోతున్నాం. అందరూ చెప్పినట్టు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మేము స్టార్ట్ చేసి చాలా మ్యాచెస్ ఆడాం, మంచి కాసెస్ కోసం ఆడాం. సో మా దాంట్లోకి ఫస్ట్ టైం సునీల్ గారిని వెల్కమ్ చేస్తున్నా. అండ్ ఈ మ్యాచ్లో విశేషం ఏంటంటే నేను సునీల్ గారు ఓపెనర్గా ఆడుతున్నాం, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇద్దరమే. సో ఫస్ట్ ఇలాగా నాకు మన శ్రీకాంత్ గారు చెప్పినప్పుడు ఏంటంటే ఇలాగ సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నాం, ఇలాగ అక్కడ
దాదాపు మన చాలామంది ఉన్నారు, ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు, మన సినిమాలన్నీ బాగా రిలీజ్ అవుతున్నాయి. సో అక్కడైతే బాగుంటుంది. ప్లస్ క్యాన్సర్ అవేర్నెస్ ప్లస్ కల్చర్ ఎక్స్చేంజ్ రెండు ఉంటుంది అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము ఇక్కడి నుంచి అంటే మొన్నటిదాకా వైజాగ్, మద్రాసు చాలా ఆడాం. ఫస్ట్ టైం మేము కూడా అబ్రాడ్ వెళ్ళి ఆడుతున్నాం. అండ్ మాకు తెలిసి నా పర్సనల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రెండు ఇష్టాలండి. ఒకటి సినిమా, ఇంకోటి క్రికెట్. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ రమేష్ గారు అంటే ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు. అండ్ ఐ విష్ ద ప్రోగ్రామ్ విల్ బీ ఎ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండో ఆఫ్రికా మీడియా నిర్వహిస్తున్న ఈ మ్యాచ్లో నా ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నాను. అది చెప్పేదే ఊరుకోవట్లేదండి అంత గురించి. కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నా. సో హైదరాబాద్ తల్వార్స్ అండ్ టీసీఏ ఇద్దరు కలిసి నిర్వహిస్తున్న ఈ మ్యాచ్లో నేను ఓపెనర్గా దిగి బాగా ఆడటానికి ట్రై చేసి ఒకవేళ గబుక్కున అవుట్ అయిపోతే బాగా చూస్తాను మ్యాచ్ వాళ్ళు ఆడేదంతా. అండ్ నాకు తెలిసి మేమందరం యాక్చువల్లీ 20th మ్యాచ్ అయిపోయిన తర్వాత 20th అందరూ వచ్చేయాలండి. నాకు తెలిసి కొంచెం వాళ్ళు ఏదైనా నా స్టైల్ ఏది నచ్చి ఒకవేళ ఆఫ్రికాలో ఏదైనా మూవీస్లో అవకాశం ఇస్తే మేబీ దీని కనెక్ట్ మీ వెరీ వెల్. ఐ థింక్ ఇక్కడ ఎవరికి ఆ క్వాలిఫికేషన్ లేదు ఫ్యాక్ట్ అయితే. మేబీ నేను మ్యాచ్ అవుతాను బాగా వాళ్ళతో. సో అంత గురించని ఫర్దర్ నా కెరీర్ కూడా గ్రాండ్గా, సో నా మార్కెట్ని ఇంటర్నేషనల్ లెవెల్లో నేను కొంచెం ఉంటారు త్రో చేయడానికి ట్రై చేస్తానండి. ఓపికగా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. 2 things in Indian where like అన్నిటికన్నా పవర్ఫుల్. వన్ ఇస్ సినిమా, ఇంకోటి క్రికెట్. సో క్రికెట్ అండ్ సినిమాని రెండు కంబైన్ చేసి సౌత్ ఆఫ్రికాకి తీసుకెళ్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు టీసీఏ. ఎందుకంటే ఒక మంచి పని చేయడానికి మనకి ఆర్గనైజేషన్ ఏదైనా పర్లేదండి, బట్ టీసీఏ లాస్ట్ 16 years నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి మంచి పనులు చేస్తూనే ఉంది. చాలామందికి తెలియదు, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ బై శ్రీకాంత్ భాయ్ అండ్ తరుణ్ భాయ్. సో ఈ ఆర్గనైజేషన్ 16 years నుంచి మంచి పనులు చేస్తుంది. నేను కూడా అనంతపూర్లో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, చిన్న చిన్న ఊర్ల దగ్గర నుంచి యూఎస్ఏ వరకు చాలా క్రికెట్ మ్యాచెస్ ఆడడం అండ్ చాలా ఫండ్ కలెక్ట్ చేసి పీపుల్కి ఇవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ ఇది కూడా రమేష్ గారు అప్రోచ్డ్ us. సో మా టీసీఏ మళ్ళీ వెళ్తుంది, ఈసారి సౌత్ ఆఫ్రికా వెళ్తుంది. ఫ్యూచర్లో ఇంకా చాలా మ్యాచెస్ ఆడబోతున్నాం. బట్ సీరియస్లీ సౌత్ ఆఫ్రికాలో ఉన్న తెలుగు పీపుల్ అందరికీ మేము ఎంటర్టైన్ చేస్తున్నాం. అండ్ క్రికెటే కాదు, ఇక్కడ కౌశల్య గారు కూడా ఉన్నారు. ఆవిడ కూడా ఐ థింక్ షీస్ గోన్ ఎంటర్టైన్ ఆడియన్స్. సో ఇట్స్ నాట్ జస్ట్ క్రికెట్ అండి, ఇట్స్ అ కల్చరల్ ఇంటరాక్షన్ బిట్వీన్ సౌత్ ఆఫ్రికన్ తెలుగు పీపుల్. అందుకే మనం ఇండో ఆఫ్రికన్ మీడియా అని పెట్టారు. సో ఐ జస్ట్ హోప్ దట్ పీపుల్ లైక్ ఇట్. అండ్ ఇది మీరు లైవ్ చూడొచ్చు. అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు బి ఆల్ అక్రాస్ ఆల్ సోషల్ ప్లాట్ఫామ్స్. సో డిజిటల్లో కూడా మీరు చూడొచ్చు. సో ప్లీజ్ గైస్ వాచ్ us, encourage us, and it's for a great cause, cancer awareness. And please bless us. And I think TCA Zindabad. Yeah, thank you so much.